నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదానికి సంబంధించి ఎన్నో రాష్ట్రాల నుంచి జనాలకు నిన్నటి నుంచి కూడా బార్లు తీరటం అనేది జరిగింది. దాదాపుగా చూసుకున్నట్లయితే 50 నుంచి 60 వేల మంది ఇప్పటికే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ అంతా కూడా చూసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చినటువంటి మందిలో కూడా అంటే చాలా మంది జనాల్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే పడిగాపులు కాస్తున్నటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడికి చేప మందు అనేది ఈ రోజు సాయంత్రము 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా అంటే వారికి ఆకలికి దూపకు ఇవన్నింటికి కూడా ఇబ్బందులు కలగకుండా కొన్ని సేవా సమితిస్ నా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనుక మీరు కొన్ని సేవా సమితిస్ కూడా ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. రకరకాల ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఉండటానికి నీడ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇందులో వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఇక్కడికి ఎవరైతే ఆస్తమాకు సంబంధించినటువంటి ఆస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఇక్కడికి విచ్చేసినటువంటి వారు ముందుగానే విచ్చేసిన వాళ్ళందరికీ కూడా టోకెన్స్ తీసుకున్నారు. టోకెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వీరందరికీ కూడా అంటే ఆకలికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్న ప్రసాదం అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని సేవా సమితిస్.